ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న గ్యాదరింగ్ అనమాట, పాట్లాక్ అని కూడా అంటాం కదా. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి జస్ట్ ఒక మామిడి తోటలో భోంచేద్దాం అనుకున్నాం. సో దానికోసం మేము 1 by 1 ప్రిపేర్ చేస్తున్నాం. అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు మేము గులాబీ జాములు చేసుకుంటున్నాం. వచ్చి ఎవరికి రాదనమాట గులాబీ జాములు, నేను ట్రై చేస్తున్నాం. ఎందుకు ఫేస్ అట్లా పెడతాను, రాదనే ఎగిరి చూడు, దీనికి ఎగిరే గులాబీ తినేవాళ్ళు ఎగిరే కాదు 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 మా ఇంట్లో ఎగిరే గులాబ్ జాములు చేసుకున్నాము అని చెప్పి. సో మొత్తానికి ఏమేమి కలిపినామంటే 1 kg కోవాకి 1/4 kg మైదా కలిపాం. కలిపి పిల్ల పేరెంట్ అని గెస్ట్గా వచ్చింది. చేయండి కబానా. ప్యూర్ మనం పాలకోవా వీడియో పెట్టాం కదా, ఆ పాలకోవా వాళ్ళ దగ్గర నుంచి ప్యూర్ పాలకోవా తెప్పించాం. సో దానిలో 1/4 kg మైదా. సో ఇప్పుడు మొత్తానికి అవునా, ఒక పక్క సరే, ఒక పక్క ఆయిల్, ఒక పక్క జీరా. దీనికి ఏంటంటే 1 kg చక్కెరకి 1/2 లీటర్ వాటర్ పోసి జీరా తయారు చేస్తున్నాను. ఇంకొక వీడియోలో చూశాను నేను, జీరా వచ్చి బ్లాక్గా కాకుండా వైట్గానే ఉండాలంటే 2 నిమ్మదెబ్బలు వేయాలంట. కానీ నేను కొత్తగా ప్రయోగం ఎందుకని చేయలేదన్నమాట, లేకపోతే అది కూడా చేయొచ్చు. సో మేము ఫస్ట్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం. ఈ బాల్స్ చేసేటప్పుడు ఏంటంటే లోపల పగుళ్ళు లేకుండా బాగా నున్నగా రుద్దుకోవాలి. కొద్దిసేపు టైం పడుతుంది, అంటే అప్పుడుంటే ఆ బాల్స్ అనేవి విరగకుండా బాగుంటాయంట. నేనైతే ఎప్పుడు ప్యాకెట్లో చేశాను, కానీ ఈ విధంగా దీన్ని కోవా తెప్పించి అయితే చేయలేదన్నమాట. ఈవెన్ మా సిస్టర్స్ కూడా అదే అన్నారు, మేము ఇప్పుడు ప్యాకెట్లు చేసాం కానీ ఇది లేదు అని చేయలేదు అనేసి. సో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసాం. కాకపోతే మేము అనుకునేది ఏంటంటే చిన్నగా చేస్తే బాగా జీరాలో వేసిన తర్వాత పెద్దగా అవుతాయి అనుకున్నాం, లేకపోతే ఇంకొంచెం సైజు పెద్దగా చేస్తుంటే బాగుండేమో. తర్వాత జీరా కూడా రెడీ అయిపోయింది. జీరా ఎట్లా అంటే మనం చేత్తో ఇలా అన్నప్పుడు స్టిక్కీగా ఉంటే అది జీరా పడినట్టంట. సో అట్లా రెడీ చేసేసిన తర్వాత మా చిన్న సిస్టర్కి అయితే కొంచెం ఓపిక ఎక్కువ ఇలాంటివన్నీ చేయడానికి. ఏంటంటే మెయిన్ వచ్చి ఇవి చేసేటప్పుడు సిమ్లో ఉంచుకొని కాల్చుకుంటే, ఒకవేళ మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇవి ఈ విధంగా రెడ్గా రాకుండా తొందరగా పైన అయితే కాలిపోతాయి, లోపల ఉడకవు అన్నమాట. అందువల్ల ఏంటంటే సిమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. మా పిన్ని ఏం చెప్పిందంటే జస్ట్ ఆ బాల్స్ని కొద్దిగా ప్రెస్ చేసేస్తే కొంచెం జీరా బాగా పడుతుందని చెప్పింది. మేమైతే ప్రెస్ చేసేయలేదు, అలానే వేసేసాం. కానీ ఎక్కువగా జీరా పీల్చలేదు, కానీ టేస్ట్ అయితే బాగుండింది. ఇంకా పన్నీర్ కర్రీ, ఇది కూడా మా సిస్టర్ చేసింది అనమాట. సో పన్నీర్ కర్రీ కూడా చాలా బాగా చేస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. చపాతీలోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉండింది అనమాట లాస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు స్పెషల్గా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తూ ఉన్నాం. తర్వాత ఇది గెడ్డి చేప అంటాం, అంటే కట్ల. సో అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, రోహు కంటే కూడా కట్ల బాగుంటుంది. సో దీన్ని ఈ విధంగా చేపల పులుసు చేసాం. సో చేపల పులుసు అంటే నార్మల్గా చేసే చేపల పులుసు కాదు ఇది. సో దాని గురించి చెప్పే ముందు ఇక్కడ చూసారా, పాతకాలం ఒక దూలం కాదు, జస్ట్ ఒక పిల్లర్ లాగా అనమాట. సో దీనికి కూడా చూడండి, దానికి ఫ్లవర్ లాగా ఎంత బాగా చెక్కారో వుడ్తో. ఇప్పుడైతే నార్మల్ గా వేసేస్తూ ఉంటాం కదా. సో ఫిష్ కర్రీ దాని కిందే చేసాం అనమాట, అందువల్ల మీకు ఆ ఫ్లవర్ చూపించాను. ఈ ఫిష్ కర్రీ వచ్చి చూసారా, ఉడికే సౌండ్ కూడా ఎంత బాగా వస్తుందో. ఇదేంటంటే నార్మల్ గా మనం చేపల పులుసు చేసేటప్పుడు ఎక్కువగా చింతపండు పులుసు పోస్తాం, కానీ దీనిలో వెరైటీ ఏంటంటే నిమ్మకాయ పులుసు. దీనిలో చింతపండు వాడలేదు, ఓన్లీ నిమ్మకాయ మాత్రమే వాడాం. సో నిమ్మకాయ పులుసుతో చేసిన చేపల పులుసు అన్నమాట. సో దీనికి ఎక్స్ట్రాగా ఒక పౌడర్ యాడ్ చేసింది. ఆ పౌడర్ యాడ్ చేసినందువల్ల టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏది వేయొద్దని చెప్పింది. వేసినప్పుడు ఏంటంటే చేపల ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుందంట. సో ఈ పౌడరే నేను ఇందాక చెప్పింది అనమాట. సో ఈ పౌడర్లో ఏమేమి మిక్స్ చేసిందని నెక్స్ట్ క్లిప్పింగ్ లో యాడ్ చేశాను. ఈ పౌడర్ వేసినందువల్ల కొంచెం పులుసు చిక్కదనం వచ్చి చేపలు కూడా టేస్ట్ వచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే గరిడితో కలపకుండా ఈ విధంగా చేస్తున్నారు. అంతా చేపల పులుసు లాగే కదా. ఇది ఒక లాస్ట్ లో ఈ పొడి నిమ్మరసం అక్క, నిమ్మరసమే, చింతపండు బదులు నిమ్మరసం. మీదంతా మనం చేసినట్టే. ఇప్పుడు ఈ పొడి వేసావు, చింతపండు కూడా వేసావా?
ఇప్పుడు ఒకటి వేసినావు, ధనియాలు, మిరియాలు, మెంతులు, ఒకరోజు జీలకర్ర పొడి. అప్పుడు సూపర్గా ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో ఉందలే అది హైలైట్ పులుసు పెట్టులాక నువ్వా మన ఇంట్లో పెట్టినప్పుడు కూడా పెట్టా. అది అప్పుడే ఒక ముక్క కింద ఉడికిపోయినా ఈ మితం అంతా ఎంత ఎంత వేస్తావుకా? అది కాదు పొడి కూరలు ఎంత వేసావు జబ్బల్లా? ఇవే మామూలుగా వేసుకోవడానికి 100 గ్రాములు ధనియాలు, 50 గ్రాములు మెంతులు, అంతే కదా 50 గ్రాములు మెంతులు వేయాల్సింది. 25 గ్రాములు మెంతులు వేసుకో కదా, 25 గ్రాములు మెంతులు, 100 గ్రాములు ధనియాలు, 50 గ్రాములు మిరియాలు, 50 గ్రాములు మిరియాలు, 100 గ్రాములు ధనియాలు, 25 గ్రాములు మెంతులు, జీలకర్ర. ఈ పొడి అనమాట హైలైట్ ఈ చేపల పులుసుకి. ఈ పొడి వేసినందువలనే గుమ్మగుమ్మలాడిపోతుంది, లేకపోతే గుమ్మగుమ్మలాడదు అనమాట. అది ఈ చేపల తయారీ విధానంలో అష్ట కష్టాలు పడుతున్నాను అనమాట నేను చేయడానికి. ఇంత టేస్ట్గా చేసిన వాళ్ళ పేర్లు తొందరలో ప్రకటిస్తాం. ఇంకా 4 జీవితాలు స్థిరపడిన తర్వాత మొత్తానికి చేపల పులుసు అయితే అందరూ మెచ్చుకున్నారనమాట. ఇక్కడ ఐటమ్స్ చేపల పులుసు, తర్వాత బిర్యానీ, తర్వాత కబాబ్, తర్వాత ఎగ్ వచ్చి జస్ట్ పెప్పర్ పౌడర్ వేసి ఎగ్ జస్ట్ ఫ్రై చేసాం ఈ విధంగా. తర్వాత మజ్జిగ పులుసు, రసం, పెరుగు, గులాబ్ జామ్, ఇవి స్పెషల్స్. ఇవి కాకుండా చైనీస్ ఐటమ్స్ తయారు చేశారు. అవి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు యాడ్ చేస్తాను, ఏమేమి వెరైటీస్ చేసామనేది. తర్వాత మేము ఇప్పుడు ఆ తోటకి వెళ్తున్నాం అన్నమాట. తోటలో వచ్చి జస్ట్ గ్యాదరింగ్ అనమాట. ఇక్కడ ఈ రోడ్ ఎందుకు తీసానంటే త్రూఅవుట్ ఆ రోడ్డు ఒక ఆ పర్టికులర్ ఆ పాయింట్ దగ్గరికి పోయి ఒక 2 to 3 కిలోమీటర్స్ రోడ్ చూసినట్లయితే మొత్తం కూడా ఆ రోడ్డుకి ఇటువైపు అటువైపు కూడా వేప చెట్లే కనిపిస్తున్నాయి. సో వేప చెట్లు నేనైతే ఎక్కడ ఏ రోడ్లో ఇన్ని వేప చెట్లు చూడలేదు. అక్కడక్కడ ఒకటి చూసుకుంటాం కానీ ఇక్కడ త్రూఅవుట్ రోడ్ అంతా కూడా చూడడం నేను ఫస్ట్ టైం అనమాట. ఇక్కడైతే పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అవ్వగానే 2 పెద్ద వేప చెట్లు కనిపించాయి. సో ఇంత పెద్ద మొదలు ఉన్న వేప చెట్టు అయితే నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం చూడడం. మామూలుగా రాగి చెట్టు, మర్రి చెట్టు ఇలాంటివి చూస్తున్నాను కానీ మోస్ట్లీ ఉండుండొచ్చేమో. వేప చెట్టు అయితే నేను ఇంత పెద్ద మొదలైతే ఫస్ట్ టైం చూడడం. ఈ మొదలతో పాటు పక్కన కొమ్మలు కూడా బాగా హెల్దీగా చాలా లావుగా అనిపించాయి అనమాట. ఇవి దేవుడి చెట్లు అంట, అందువల్లనే వాళ్ళ పొలంలో ఆ కొద్దిగా స్థలం కూడా వదిలేశారు. ఆ 2 దేవుడి చెట్లకి అందరూ పొంగళ్ళు పెట్టుకొని అక్కడ పూజిస్తూ ఉంటారనమాట ఆ చెట్లని కూడా. ఇంకొకటి ఏంటంటే మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అతను చెప్పాడు, మీరు గమనించారా ఆ వేపాకులు చేదుగా ఉండవు, స్వీట్ గా ఉంటాయి అని చెప్పాడు. కానీ మేము అప్పుడు మాకు తెలియదు కాబట్టి మేము జస్ట్ ఊరికే చూసేసి లోపలికి వెళ్ళిపోయాం అనమాట. సో భోజనం చేసి రిటర్న్ వచ్చేటప్పుడు తను చెప్పాడు కదా, అక్కడ ఉన్న ఆ పొలంకి కాపులా ఉంటాడు కదా, అతను చెప్పాడు అనమాట, సరే పోయేటప్పుడు ఎలా అయినా సరే టేస్ట్ చేద్దాం. ఏపాకు మామూలుగా మన నోట్లో పెట్టి పెట్టగానే బాగా చేదు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఒక చిన్న బైట్ తీసుకోగానే ఎక్కువ చేదు వచ్చేస్తుంది. అలాంటి చేదు లేదంటే ఎట్లయినా సరే పోయేటప్పుడు టెస్ట్ చేయాలని చెప్పి సో వచ్చినాక మేము ఒక ఆకు తీసి నోట్లో వేసుకున్నాం. ఇప్పుడు నేను ఏ చెట్టు దగ్గర అయితే ఉన్నానో అదేంటో కొద్దిగా లైట్ గా చేదు అనిపించింది. కానీ ఇంకొక చెట్టు ఇక్కడ కారు దగ్గర ఉంది చూసారా, ఆ చెట్టు అయితే అసలు చేదైతే లేదు. మోస్ట్లీ అది దేవుడి మహిమ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే మోస్ట్లీ సాయిల్ వల్ల కూడా ఉండొచ్చు అని అనుకునేదానికి ఒక చెట్టు ఏమో కొద్దిగా చేదు ఉంది, ఇంకొక చెట్టు కంప్లీట్ గా చేదు లేదు. నేను అందువల్ల 2 కొమ్మలు కూడా ఇంచుకొచ్చాను అనమాట. అందరూ మా ఊర్లో అందరికి చూపిద్దామని చెప్పి, చేదు లేకుండా ఉన్న ఇదేని చెప్పి వేప చెట్టు అని చెప్పి. సో మోస్ట్లీ ఆ దారంతా కూడా వేప చెట్లు ఉన్నాయి కానీ అవన్నీ చేదు ఉన్నాయి. ఈ పర్టికులర్ చెట్టుకు మాత్రం చేదు లేదనమాట. చూసారా, నేను నైట్ తెచ్చాను, నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా వాడున్నాయి. సో మీకు చూపించడం కోసం అలాగే టెస్ట్ చేసి కూడా చూసాం. సో చేదైతే లేదు, మరి ఇదేంటో మీరే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.